లా ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ వైపు చూస్తుంది, డిపెండెన్సీ వైపు కాదు. అలిమోనీ ఈ మధ్య దీని మీద ఢిల్లీ హైకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. అదేంటంటే అలిమోనీ ఈజ్ నాట్ ఏ రైట్ ఇఫ్ వైఫ్ ఈజ్ ఇండిపెండెంట్, ఇఫ్ వైఫ్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ఎర్నింగ్ అండ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, షీ విల్ గెట్ నో అలిమోనీ ఫ్రమ్ నవ్ ఇన్ ఇండియా. భారీ సంపాదన ఉండి తన ఖర్చులు తనే భరించుకోగలిగితే హస్బెండ్ మీద మేము బర్డెన్ వేయలేం. మెయింటెనెన్స్ అనేది చారిటీ కాదు, అది సర్వైవల్ కోసం మాత్రమే, అది లగ్జరీ కోసం కాదు. ఈక్వల్ ఎడ్యుకేషన్, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. మ్యారేజ్ బ్రేక్ అయింది కాబట్టి అలిమోనీ ఆటోమేటికల్లీ రాదు అని ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. లా ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ వైపు చూస్తుంది, డిపెండెన్సీ వైపు కాదు. రీటా రాజ్ వర్సెస్ పవిత్ర రాయ్ చౌదరి కేసులో ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కేసులో హైకోర్టు రిఫ్యూజ్డ్ పర్మనెంట్ అలిమోనీ టు వైఫ్. షీ వాజ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్ విత్ నో ప్రూవెన్ ఫైనాన్షియల్ నీడ్స్. అది కాక వీళ్ళు 14 months మాత్రమే కలుసున్నారు. ఈమె ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంది. సో అలిమోనీ వాజ్ డినైడ్.